కింద పడ్డా పై చెయ్యి అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే టైప్లో మేం సైలెంట్ గా ఉంటే స్ట్రాటజీ, మాట్లాడితే స్ట్రాటజీ, ఇంట్లో ఉంటే స్ట్రాటజీ, బయటకు వస్తే స్ట్రాటజీ అని చెప్పుకోవడం ఓ పార్టీ లీడర్లకు అలవాటుగా మారిపోయింది. రేపు పార్టీ దుకాణం బంద్ అయినా అది కూడా స్ట్రాటజీ అనే చెప్తారేమోనని సీనియర్లు మొత్తుకుంటున్నారట. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదంటే ఎవరికో ఒకరికి మద్దతిస్తే బాగుండేదని తెగ బాధపడుతున్నారట బీఆర్ఎస్ లీడర్లు. పోటీలో ఉంటే రాష్ట్రంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ మరోలా ఉండేదని చెప్పుకుంటున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన పీఆర్టీయూ శ్రీపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పరోక్ష మద్దతుతో పాటు ఆర్థికంగా అంతో ఇంతో సాయం చేసిందనే టాక్ నడుస్తోంది. డైరెక్ట్ గానే మద్దతిస్తున్నామని చెప్తే బాగుండేదని, శ్రీపాల్ రెడ్డి గెలిచినా ఇప్పుడు చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నామని గులాబీ లీడర్లు కింద మీద పడుతున్నారట. లోకల్ ఎలక్షన్ల ముందు మంచి ఛాన్స్ మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారట బీఆర్ఎస్ లీడర్లు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ మాటే చెప్తున్నారట గులాబీ లీడర్లు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు టఫ్ ఫైట్ ఇచ్చిన ప్రసన్న హరికృష్ణకు జై కొడితే బాగుండేదన్న చర్చ నడుస్తోందట. ప్రసన్నకు గ్రాడ్యుయేట్ల మద్దతు బాగుందని, సేమ్ టైం బీసీ కార్డు బాగా వర్కౌట్ అయిందనే డిస్కషన్ లో పార్టీ లీడర్లున్నారు. ప్రసన్నకు టికెట్ ఇవ్వడమో మద్దతు ప్రకటించడమో చేస్తే పార్టీ పరిస్థితి నెక్స్ట్ లెవెల్లో ఉండేదని లెక్కలేసుకుంటోందట బీఆర్ఎస్ క్యాడర్. ప్రసన్న హరికృష్ణకు అనధికారికంగా మద్దతివ్వడం, వేములవాడ టూర్లో ఎమ్మెల్సీ కవితను హరికృష్ణ భార్య కలవడం, హరీష్ రావు ఇండైరెక్ట్ గా హరికృష్ణకు మద్దతివ్వాలని చెప్పడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా చాటుమాటుగా మద్దతిచ్చే బదులు డైరెక్ట్ గానే చెప్తే పార్టీకి ప్లస్ అయ్యేదని లీడర్లు, క్యాడర్ చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దనే పెద్దల నిర్ణయం పెడిసికొట్టినట్టేనని చాలా మంది లీడర్లు అభిప్రాయపడ్డారు. గెలుపోటములు సహజమేనని, పోటీ చేస్తేనే పార్టీకి అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కకపోగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తేనే బాగుండేదని అనుకుంటున్నారట సగటు గులాబీ కార్యకర్త. అంది వచ్చిన ఛాన్స్ ని చేజార్చుకోవడం అంటే ఇదేనేమోనని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉందని మెజారిటీ బీఆర్ఎస్ లీడర్ల మాట. ఏదేమైనా పోటీకి దూరంగా ఉండటంపై బీఆర్ఎస్ లీడర్లు మదన పడుతున్నారట. అయ్యో ఎంత పనాయనని ఫీల్ అవుతున్నారట గులాబీ లీడర్లు.